దయచేసి మ్యాక్సిమం 99% రైల్వే స్టేషన్లో ఈ యొక్క వాటర్ని అవాయిడ్ చేయండి. దరిద్రంగా ఉంది, వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. దీని మీద ఎవరూ కూడా యాక్షన్ తీసుకోవడం లేదు. ఇక్కడనే కాదు, బయటైనా రైల్వే స్టేషన్లోనే. మనకి రైల్వే స్టేషన్లోనూ లేదనుకుంటే ట్రైన్లో, ముఖ్యంగా రైల్వే స్టేషన్లో మనకి కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. బిస్లరీ, కిన్లే, టాటా ఇలా మంచి వాటర్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్లో మనకు అవకాశం ఉండదు. ముఖ్యంగా వేసవి కాలంలో విపరీతమైనటువంటి దాహం వేస్తుంది కాబట్టి మనము 1-2కి మించి క్యారీ చేయలేం. దానివల్ల వీళ్ళు విపరీతంగా ఈ యొక్క వాటర్ని ఈ విధంగానే చెత్త వాటర్ పంపేసి, దాంతో వీళ్ళు ఈ విధంగా చెత్త వాటర్ అంతా బాటిల్లోకి పట్టేసి సీల్డ్ క్యాప్ వేసేస్తారనమాట. సీల్డ్ క్యాప్ ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా ఇదైపోతుంది. మనం ఏంటి ఇప్పేటప్పుడు ప్రెస్ వాటర్ అనుకుంటాం, మనం కంపెనీ వాటర్ అనుకుంటాం, కానీ కాదు, అది మామూలు వాటరే. అయితే ఇది తాగితే ఏంటి నష్టం, డబ్బులు పోతున్నాయి, మామూలు వాటర్ కాదు అంతే కదా అనుకోవచ్చు. కానీ ఈ మధ్య ఒక అమ్మాయి ఇలాగే తాగింది. అందులో కెమికల్ ఉండడం వల్ల అమ్మాయికి ఇక్కడ ఈ ఆహార నాళిక మీద కూడా మచ్చలు ఏర్పడ్డాయి, అంటే కొంచెం కాలిపోయిందంట. ఎందుకు అంటే వీళ్ళు వాటర్ బాటిల్ క్లీన్ చేయడానికి ఈ యొక్క కెమికల్ వాడతారు. ఈ కెమికల్ వాడడం వల్ల ఆ కెమికల్ సరిగ్గా క్లీన్ చేయలేదు. ఆ అమ్మాయి వాటర్ తాగినప్పుడు దారుణంగా అమ్మాయి యొక్క ఇదైపోయింది. ఆ అమ్మాయికి వెంటనే వామిటింగ్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఆహార నాళికి కూడా తీవ్రమైనటువంటి బాగా డ్యామేజ్ అయిపోయిందంట. కాబట్టి మ్యాక్సిమం అలాగని నేను మొత్తం మనం క్యాన్లు తీసుకెళ్ళలేము. రైల్వే స్టేషన్లో ఉంటాం కాబట్టి మనం ప్రయాణించేటటువంటి దూరాన్ని బట్టి మనం బాటిల్ క్యారీ చేయడం మంచిది. రైల్వే స్టేషన్లో కొనుక్కుంటాం కదా 20 రూపాయలు లీటర్, అవి కొనుక్కోవడం బెటర్. అవి మాత్రమే కొనండి మ్యాక్సిమం. అవి కూడా కలిసి అవుతాయంటే నేను చేయలేను. బిస్లరీ, కిన్లే, టాటా ఇలా బ్రాండ్లు. ఎందుకంటే ఇప్పుడు రైలు వాటర్ అని వచ్చింది. ఈ రైలు వాటర్లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. 15 రూపాయలు. ఇలాగే మరి ఇప్పుడు ఈ రైలు వాటర్ అనే మనం తాగుతున్నాం. ఒక ఫుడ్ కరెక్ట్ ఉండదు, ఒక వాటర్ కరెక్ట్ ఉండదు. భారతదేశంలో ప్రతి పౌరుడికి అందాల్సింది కల్తీ లేని ఆహారం, కల్తీ లేని నీరు. కానీ మనకి గాలి కలుషితం అయిపోతుంది, నీరు కలుషితం అయిపోతుంది, ఆహారం కలుషితం అయిపోతుంది. అధికారులు పట్టించుకోవడం మానేశారు. దీని మీద ఒక వ్యవస్థ కరెక్ట్ అయిన ఇది లేదు. ప్రతి పౌరుడికి విద్య, వైద్యం, ఆహారం సరిగ్గా ఉండాలి. ఇల్లున్నా లేకపోయినా ఇవి మాత్రం ఉండాలి. దురదృష్టం మనకి అవే దూరం అయిపోతాయి.